హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. ఈ రోజు భద్రవాక్యంలో శ్రీ శంకరాచార్యుల వారి ప్రబోధించి శ్రీ స్వామివారు చెప్తున్నారు. యదా గ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ తదా లోకా స్వామి ప్రకటితవపుః సేతుః ద్రుదజః సతాం ధాత స్వచ్ఛో నిగమా గణ గీతో వ్రజపతిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్తి విషయః. ఎప్పుడు లోకములను కల్లోలపరుచు ధర్మగ్లాని కలుగుతుందో అప్పుడు సకల లోకాధిపతి ధర్మసేతువును నిర్మించువాడైన అజుడు అంటే పుట్టనివాడు అయ్యి కూడా శరీరమును దాల్చిన వాడు అవుతున్నాడు. సత్పురుషులకు సకలమును కూర్చువాడును నిర్బలుడు వేదాంగ సమూహము చేత కీర్తింపబడువాడు అగు కృష్ణుడు వ్రజపతి అయి అవతరించెను. అట్టి శరణాగత రక్షకుడు సకల లోకాధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు నాకు కన్నులకు గానవచ్చుగాక. ఎప్పుడైతే లోకాలు అల్లకల్లోలలో పడి లోకానికి గ్లాని జరుగుతుందో ధర్మానికి, అప్పుడు సకల లోకాధిపతి ధర్మసేతు నిర్మించడం కోసం పుట్టుకే లేనివాడై ఉండి కూడా శరీరాన్ని ధరిస్తాడు భగవంతుడు. అతడు సత్పురుషులకు సకలమును అందించువాడు, వేదాంగ సమూహాల చేత కీర్తింపబడేవాడు అగు శ్రీకృష్ణుడు వ్రజపతి అయి అవతరించాడు. అట్టి శరణాగత రక్షకుడు సకల లోకాధిపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు నాకు కనులకు కానవచ్చుగాక. నా జ్ఞాన నేత్రానికి విశ్వపతి జగత్ ధాత జగదాధారుడు వాసుదేవుడు అఖండ పరమాత్ముడు నామరూప క్రియారహితుడు చావు పుట్టుకలు లేనివాడు సచ్చిదానంద స్వరూపుడు అయిన పరమాత్ముడు ఈ జగత్తునికి ఏ విధమైన గ్లాని జరుగుతుందో, అల్లకల్లోలాలు జరుగుతాయి, అప్పుడు ఆ ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు ఆకారము లేనివాడే అయినా ఆకారము ధరించి ఈ జగత్తుని రక్షించడానికి అవతరిస్తాడు. సత్పురుషులకి చక్కగా సకలమును ప్రసాదిస్తాడు. అటువంటి ప్రభువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శరణాగత రక్షకుడు సకల లోకాధిపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు దివ్య దర్శనమునిచ్చుగాక. దివ్య దర్శనమును ఇచ్చుగాక అంటే ఏమిటి? దర్శనము అంటే కనపడడం, చూడడం అనుకుంటాం కదా. అది కాదు. దర్శనము అంటే ఏదైతే మన హృదయమునందు దర్శింపబడుచున్నదో అది ద్రష్ట యొక్క ప్రతిబింబమే. నా హృదయంలో ఆ వాసుదేవ పరబ్రహ్మము దర్శనమిస్తోంది అంటే ఆ దర్శనం ఎవరు? ఆ ద్రష్టయే. ఆ ద్రష్ట ఎవరు? ఆ పరమాత్మయే. పరమాత్మే ద్రష్ట, ఆ ద్రష్టే ఈ దర్శనం. దృక్ దృశ్యము, దృక్కే దృశ్యం. అసలు ఈ దృశ్యం అంతా దృక్ అంటే మనం ఏమనుకుంటాము? చూచేవాడు అంటాం. చూచేవాడి చేత చూడబడేది దృశ్యం అంటాం. ఇప్పుడు మనకి దర్శనం అయితే అది ఏమైంది? దృశ్యమైంది. అవునా? ఆ దృశ్యం ఏది? చూచేవాడే చూడబడేవాడిగా దర్శింపబడుతున్నాడు. అంటే ఇప్పుడు నేను శ్రీకృష్ణుని దర్శనం కావాలి అనుకుంటున్నాను. ఆ వాసుదేవుడు నాకు దర్శనాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అనుకునేసరికి నాలో నాకే పరమాత్ముడు దర్శనం ఇస్తున్నాడు. నేను భావించిన రూపంలో. నేను భావించిన ఆ రూపము నాలో నుంచే కదా ఉద్భవించింది. నాలో నుంచి ఉద్భవించిన రూపము నేనే కదా. మరి ఈ నేనెవరు? ఈ నేను
ఆ ఓంకార నాద మూలమైన అనంత పరబ్రహ్మమే. అంటే శ్రీకృష్ణుని దర్శనం అవ్వడం అంటే అనంత పరబ్రహ్మముగా మనం మన నిజస్వరూపమునందు ఐక్యం అవ్వడం. అటువంటి దివ్య దర్శనమును మనకి ప్రసాదించుగాక అని గురుదేవులు తానట్టి దర్శనాన్ని పొంది ఆ దివ్యత్వం తానైపోయి ఇప్పుడు అట్టి దర్శనం మనకి కూడా అందించాలనేటువంటి కరుణతో ఇటువంటి దివ్య ప్రబోధన మనకి అందిస్తున్నారు. కాబట్టి శంకరాచార్యులు వారు అందించిన, రామకృష్ణులు అందించిన, రమణులు అందించిన, రామతీర్థులు అందించిన, వ్యాస వశిష్ఠ వాల్మీకాది మహర్షులు, సుఖ సౌనకాది మునులు ఎవరెవరు అందించినా ఎలా అందించినా నిన్ను నీకు అందించుటయే పరమ లక్ష్యము, నిన్ను నువ్వు పొందుటయే దుఃఖరాహిత్యము. కాబట్టి నిన్ను నీవు అందుకొని నేను దుఃఖము లేనివాడనని, సతతానంద స్వరూపుడనని, నీ స్వరూపమునందు నీవు నెలకొను ఉండడానికి చేసినటువంటి భద్రవాక్యాల యొక్క ప్రబోధము మన సదా మరుపు లేకుండా స్వస్థితి యందు నిలిపి ఉంచుగాక. సమస్త గురువులు మనల్ని అనుగ్రహించుగాక. ఇట్టి అనుగ్రహమును ప్రసాదించిన శ్రీ మలయాళ సద్గురుదేవులకు శత సహస్ర కోటి వందనములు. చెప్పాలి గనక ఎందుకంటే ఆయనను భక్తితో మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉంటేనే ఆయన ప్రబోధ చేసిన వాక్యాలన్నీ మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుకొస్తూ మనం జారి పడిపోకుండా మనల్ని రక్షిస్తాయి. కాబట్టి సతతము శ్రవణము మననము నిధిధ్యాసనము, శ్రవణము మననము నిధిధ్యాసనమే జీవిత లక్ష్యంగా ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని శ్రవణం చేస్తూ మననం చేస్తూ అందు ములుగుతూ జన్మలుగా అంటించుకున్నటువంటి అజ్ఞాన దోషాలన్నిటినీ తొలగించుకుంటూ మన స్వస్వరూపము మనం పొంది తరింతుముగాక. శ్రద్ధగా వీటిలన్నిటినీ వింటూ ఆనందిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ ఆ మలయాళ సద్గురుదేవుల వారి యొక్క దివ్య కరుణ అనంతముగా అందుగాక. హరి ఓం నమః.